హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుండి మొదలుకొని 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి బిగ్ బాస్ మొదలైంది అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు బిగ్ బాస్ అప్డేట్స్ చూస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 8 తెలుగు గత ఆదివారం సాయంత్రం మొదలైన సంగతి తెలిసిందే. అసలు బిగ్ బాస్లో ఏమి జరుగుతోంది, ఎలా ఉంటుంది, ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అంతా గోప్యమే. అయినప్పటికీ మనకు తెలిసిన బిగ్ బాస్ విశ్వసనీయుల సమాచారం మేరకు ఈ వీడియోలో అన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి కూడా హోస్ట్గా మన అందరికీ అభిమాన నటుడు ప్రియమైన అక్కినేని నాగార్జున గారు ఉన్నారు. ఆయన తన ప్రస్థానం ఇంకా కొనసాగిస్తూ ఈ సీజన్లో హోస్ట్గా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. కొత్త రూల్స్ మరియు షో వ్యవధి. ఈ సీజన్లో కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టబడ్డాయి. ఇంట్లో సభ్యులు 105 రోజులు ఉండనున్నారు. అంటే సుమారు 3 నెలల పాటు ఈ రియాలిటీ షో జరగబోతుంది. ఈ సీజన్లో కొంతమంది ఇంటి సభ్యులు వారం వారం నిర్వహించే టాస్కుల్లో పాల్గొనడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటారు. మరి ఇంట్లో ఏం జరగబోతుందో చూడాలి. కంటెస్టెంట్ జాబితా మరియు వివరాలు. యష్మి గౌడ ఒక ప్రసిద్ధ టీవీ సీరియల్ నటి. ఆమె రాధాకృష్ణ వంటి ప్రముఖ సీరియల్లో ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. కర్ణాటక నుంచి వచ్చిన యష్మి తన ఆసక్తికరమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. యష్మి గౌడ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,25,000. దీన్ని బట్టి ఆమె రెమ్యునరేషన్ 2 లక్షలుగా మేము అంచనా వేశాం. నిఖిల్ మలయాఖల్. నిఖిల్ ఒక యూట్యూబర్ మరియు నటుడు. కేరళ నుంచి వచ్చిన ఈ యువకుడు తన ఛానల్ ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. నటనలోనూ తాను తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,24,000. దీన్ని బట్టి మేము అతని రెమ్యునరేషన్ 2,25,000గా అంచనా వేస్తున్నాం. అభయ్ నవీన్. అభయ్ పెళ్లి చూపులు సినిమాలో సపోర్టింగ్ రోల్స్తో గుర్తింపు పొందాడు. నటనలో మంచి పరిజ్ఞానంతో ఉన్న యువ నటుడు ప్రస్తుతం సినిమా రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 21,000. దీని ప్రకారం మేము ఇతని రెమ్యునరేషన్ 2 లక్షలుగా అంచనా వేస్తున్నాం. ఆదిత్య ఓం. తెలుగులో పాతకాలం నుంచి నటిస్తున్న ఆయన లాహిరిలో వంటి క్లాసిక్ సినిమాలో నటించారు. ఆయనకు తెలుగు సినీ రంగంలో చాలా అనుభవం ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 17 లక్షలు కాగా దీన్ని బట్టి మేము ఇతని రెమ్యునరేషన్ 3 లక్షలుగా అంచనా వేస్తున్నాం. ప్రేరణ ఖంబం. ప్రేరణ ఒక టీవీ సీరియల్ నటి. ఆమె గోపిక అనే సీరియల్లో ప్రముఖ పాత్రలో మంచి పేరు సంపాదించింది. తెలంగాణకు చెందిన ప్రేరణ ఆమె తన చురుకైన ప్రవర్తనతో బిగ్ బాస్లో ప్రత్యేకతను చూపే అవకాశం ఉంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,25,000 కాగా దీన్ని బట్టి మేము ఆమె రెమ్యునరేషన్ 2 లక్షలుగా అంచనా వేస్తున్నాం. సోనియా ఆకుల. సోనియా రాయ్ గోపాల్ వర్మ గారి దిశ మరియు కరోనా వైరస్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ నుండి వచ్చిన ఆమె బోల్డ్ పాత్రల్లో ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,51,000 కాగా రెమ్యునరేషన్ 1,50,000గా మేము అంచనా వేస్తున్నాం. బెజవాడ బేబక్క ఒక ప్రసిద్ధ యూట్యూబర్. ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనవాళ్లకు చేరువైన కథతో వినోదం పంచుతోంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,61,000 కాగా ఈమె రెమ్యునరేషన్ 1,50,000గా మేము అంచనా వేస్తున్నాం. శేఖర్ భాష ఒక ప్రసిద్ధ రేడియో జాకీ. ఆయన తన చమత్కారంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం నిశ్చయం. ఇతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 52,000 కాగా రెమ్యునరేషన్ 2,50,000గా మేము అంచనా వేస్తున్నాం. కిర్రాక్ సీత ఒక యాక్ట్రెస్. బేబీ సినిమాలో తన ప్రత్యేకమైన పాత్రలో గుర్తింపు పొందింది. ఆమె కూడా యూట్యూబ్ ద్వారా మంచి పేరు సంపాదించింది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 90,000 కాగా ఈమె రెమ్యునరేషన్ మేము 2 లక్షలుగా అంచనా వేస్తున్నాం. నాగమణికంఠ యూట్యూబ్లో ప్రసిద్ధి పొందిన యూట్యూబర్. ఆయన తన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన వీడియోలతో యువతకు ఒక రోల్ మోడల్ అయ్యారు. ఇక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,12,000 కాగా మేము ఇతని రెమ్యునరేషన్ని 1 లక్షగా అంచనా వేస్తూ ఉన్నాం. ఇక నబీల్ అప్రిది. యూట్యూబ్లో మంచి ప్రసిద్ధి పొందిన ఒక యూట్యూబర్. తన వినోదభరితమైన వీడియోలతో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇక ఇతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 4,55,000 కాగా ఇతని రెమ్యునరేషన్ మేము 2 లక్షలుగా అంచనా వేస్తున్నాం. విష్ణుప్రియ టీవీ యాంకర్ మరియు నటి. టీవీ స్క్రీన్ పై కనిపించి తన చురుకైన ప్రవర్తనతో మంచి ఫాలోయింగ్ సంపాదించింది విష్ణుప్రియ. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 12 లక్షలు కాగా ఈమె రెమ్యునరేషన్ మేము 4 లక్షలుగా అంచనా వేస్తున్నాం.
నైనిక డి డ్యాన్స్ షోలో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 9,16,000 కాగా ఈమె రెమ్యునరేషన్ మేము 2 లక్షలుగా అంచనా వేస్తున్నాం. పృథ్వీరాజ్ ఆయన ఒక నటుడు. తన సపోర్టింగ్ రోల్స్తో సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,08,000 కాగా ఇతని రెమ్యునరేషన్ మేము 1,50,000గా అంచనా వేస్తున్నాం. ఇప్పటి వరకు విన్నర్గా ఇది కేవలం కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ కేవలం అంచనాలు మాత్రమే. వారి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ వారి ఫ్యామిలీ బంధుమిత్రులతో పాటు మాకు బిగ్ బాస్ టీం నుండి వచ్చిన సమాచారం మా స్టూడియో టీం ఊహించి లేదా అంచనా వేసి చేసిన రెమ్యునరేషన్ మాత్రమే. ఈ సీజన్ బిగ్ బాస్ 8 మరింత ఉత్కంఠభరితంగా వినోదభరితంగా ఉండబోతుంది. ప్రతి కంటెస్టెంట్ తన ప్రత్యేకమైన ప్రస్థానం, వ్యక్తిత్వం మరియు ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ప్రయాణంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు చూడండి. మీ అంచనాలను కామెంట్ రూపంలో మాకు పెట్టండి. మా అంచనాలను మీరు భాగస్వాములు అవ్వండి. మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.